నాగర్ కర్నూల్ డిస్టిక్ నుంచి ప్రవీణ మేడం గారు వచ్చిండ్రు. మనకు కొంచెం సందేశం కూడా ఇస్తారు కన్జ్యూమర్కి వెళ్ళి. నేను ఎన్ ప్రవీణ, నాగర్ కర్నూల్ డిస్టిక్ కన్స్యూమర్ యాక్టివిస్ట్. సభను అలంకరించిన ముఖ్య అతిథులకి, సభను గంభీరంగా నడిపిన ముందలకొచ్చి సభాధ్యక్షులు గారు గౌరవనీయులు దేవేందర్ గారు, కన్స్యూమర్ యాక్టివిస్ట్, వనపర్తి జిల్లా, అందరికీ నా హృదయపూర్వ ధన్యవాదాలు. అలాగనే మన రాజ్య భవిష్యత్తును తీర్చిదిద్దడానికి, గొంతెత్తి మాట్లాడడానికి ధైర్యంగా ముందుకు రావాలని మా ముందు కూర్చున్న మహిళా విద్యార్థులకు నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన ప్రోగ్రాం ఏంటి అంటే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. దీని ఉద్దేశం ఏంటి అనేది మనం మెయిన్గా మాట్లాడబోతున్నాం అన్నమాట. సింపుల్, స్పీడీ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్ యాక్ట్ అన్నమాట ఇది. అంటే మనం కన్స్యూమర్ అంటే ఎవరు, కన్స్యూమర్ అంటే ఎవరు చెప్పగలుగుతారా? వినియోగదారులం. కన్స్యూమర్ అంటే మనం అందరము వినియోగదారులమే. చిన్న పిల్లల నుండి పండు ముసలోళ్ళలాగా ఉన్నవాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ మనం ఏదైనా ఒక వస్తువుని కొనగలుగుతామన్నమాట. ఆ కొనగలిగే వస్తువుల నాణ్యత ఏంటి, క్వాలిటీ ఏంటి అనేది మనం ముఖ్యంగా గమనిస్తామా? మంచి వస్తువు మన అట్రాక్షన్ కనిపిస్తే మనం అది కొనేస్తామన్నమాట. దాని వాల్యూ మనం చూసామా? చూడలేము. అంటే మీకు ఇచ్చే అవగాహన సదస్సు ఏంటంటే, మనం ఇప్పటికైనా మహిళలు మీరు గొంతెత్తి మాట్లాడేంత ధైర్యం అనేది మీకు ఉండాలి. ప్రతి ఒక్క వస్తువు కొనేటప్పుడు దాని క్వాంటిటీ, క్వాలిటీ ఏంటి అనేది మనము కంపల్సరీ చూడాలి. క్వాంటిటీ చూడకపోతే మనం నష్టపోతాం, క్వాలిటీ చూడకపోతే మనం జీవితాన్ని కోల్పోతాం. క్వాలిటీ లేని వస్తువుని మనం వాడుతున్నామంటే మన ఆరోగ్యాన్ని మనమే చెడు చేసినట్టు అవుతాం అన్నమాట. అంటే కన్స్యూమర్ అంటే ఎవరు అని అనేదానికి, ఒక వస్తువుని మనం కొంటాము, ఆ వస్తువుకి మనం ఒక ధరని నిర్ణయిస్తాము, ఆ వస్తువు ధరని నిర్ణయించిన తర్వాత అది మన చేతిలోకి వచ్చినప్పుడు మనం కన్స్యూమర్లు. ఆ ధరకి మనం ఒక వాల్యూ కల్పిస్తామన్నమాట. ఆ వాల్యూ ఆ ఒక ఇచ్చిన మనకు తీసుకున్న ఆ షాప్ వాళ్ళకి టోటల్గా ఇచ్చిన సగం అమౌంట్ ఇచ్చి సగం తర్వాత ఇస్తామని చెప్పినా, నా దగ్గర ఇప్పుడు అమౌంట్ లేదు గిఫ్ట్లాగా ఇస్తామని చెప్పినా మనం కన్స్యూమర్లమే. అంటే మనం తీసుకున్న వస్తువు, ఆ వస్తువు మనం తీసుకున్న తర్వాత మనం కన్స్యూమర్. మనం తీసుకున్న వస్తువులకి ఏమైనా డ్యామేజ్ అయినా, అది వాల్యూ లేకుండాదైనా, క్వాలిటీ లేకుండాదైనా మనం అది చెక్ చేసి, ఒకవేళ ఒక వస్తువు తీసుకున్నప్పుడు అది ఇరిగిపోయిందంటే మనం వచ్చినాం, తీసుకున్నాం, పైసలు ఇచ్చినాం, అది ఇరిగిపోయిందని పడేయకుండా నేను ఇచ్చిన వస్తువు వాల్యూ ఏంటి అనేది గొంతెత్తి ప్రశ్నించే ఒక అవకాశం అన్నమాట కన్స్యూమర్ ప్రొటెక్ట్ యాక్ట్ 1986. అంటే వీళ్ళ దగ్గర పోయి అడిగితే మనల్ని భయపెట్టిస్తారా? మనం ఎందుకు భయపడదామా? ఆ ఒక భయపడొద్దు అనే ఒక ధైర్యం కల్పించడానికనే మేము ప్రతి జిల్లాలో మేము గ్రూపుగా తయారై, అలాగనే మహిళలు ప్రత్యేకంగా భయపడకుండా ప్రతి ఒక్కరిని గొంతెత్తి క్వశ్చన్ అడిగి అవకాశం ఇస్తున్నామన్నమాట. ఆ అవకాశాన్ని వినియోగించుకునే బాధ్యత మీకుంది. అలాగనే రైట్ టు సేఫ్టీ, కన్స్యూమర్ రైట్స్ ఏముంది అనేది మీరు తెలుసుకోవాలి. మనకు రైట్స్ ఏమేమి ఉన్నాయి ఒక కన్స్యూమర్కి అంటే, ఫస్ట్ మనకు రైట్ టు సేఫ్టీ, అంటే వస్తువుల క్వాలిటీ ఏంటి అనేది మనం తెలుసుకునే అవకాశము. సెకండ్ వన్ రైట్ టు ఇన్ఫర్మేషన్, మనం ప్రతి ఒక్క వస్తువుల వెనుక ఒక కుర్కురే తయారు చేస్తుంది, దానిలో ఏమేమి వస్తువులు వాడుకుంటున్నారు అనే ఒక ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. అంటే అది మనం తెలుసుకోవాలి.
అది తెలుసుకున్న తర్వాత మనం దాన్ని ఏంటి ఇన్ఫర్మేషన్, ఒక వస్తువు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకునే హక్కు మనకు ఉంటుందన్నమాట. రైట్ టు హియర్డ్ అంటే మనం ఆ వస్తువు పాడైపోయింది లేదా ఆ వస్తువు బాగాలేదు అని మనం కంప్లైంట్ ఇచ్చేటప్పటికీ అది వినే అంద ఓపిక ఆ ఒక సెల్లర్కి ఉండాలి. అది మన రైట్ అన్నమాట, మన హక్కు అన్నమాట. నెక్స్ట్ వన్ అండ్ రెడ్రిసల్. ఈ వస్తువు బాగాలేదు అన్నప్పుడు మనకు నష్టపరిహారం ఇచ్చే బాధ్యత తనకుందనమాట, లేదా రీప్లేస్మెంట్ ఇచ్చే బాధ్యత తనకుందనమాట. మనం డైరెక్ట్ ఆ సెల్లర్ దగ్గరికి వెళ్ళి మన వస్తువు బాగాలేదు, ఇది లేకుండా రీప్లేస్ చేయాలి లేదా మన నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పేటప్పుడు తను ఒప్పుకుంటే ఓకే, కాదు అంటే మన హక్కుని మనం వినియోగించుకోవాలి. అండ్ నెక్స్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ అంటే కన్స్యూమర్ ప్రొటెక్ట్ యాక్ట్ ఏందనేది మేబీ ఆల్మోస్ట్ ఎవరికి బాగా తెలియకపోవచ్చు. కాబట్టి మీకు ఇప్పుడు మేము క్లాస్ చెప్తున్నాము, మీరు ఇంకా 10 మందికి చెప్పేటలా ఉండాలి. రైట్ టు ఎడ్యుకేషన్ ఏంటి, కన్స్యూమర్ ప్రొటెక్ట్ యాక్ట్ అంటే ఏంటి అనేది ఇలా ఉంది చూడండి. మన రాజ్యంలో ఎంతో మంది దోపిడీలు చేస్తున్నారు, ఆ దోపిడీని ఆపనికి మనం రెడీగా ఉంటున్నామని మీరు గొంతెత్తి మీ పేరెంట్స్కి చెప్పొచ్చు. అంటే మనం ఇంట్లో వింటాం కదా, వాళ్ళు అది తీసుకొని నన్ను మోసం చేసిరని ప్రతి మాట విన్నారా ఎప్పుడైనా ఇంట్లో చెప్పేటి విన్నారా? పేరెంట్స్ చెప్పారు కదా, ఈ వస్తువు తీసుకున్నవాడు మోసం చేసిందని. అంటే మీరు అమ్మ నాయన ఇలా కాదు, ఇలా మనకు ఒక ప్రొటెక్ట్ యాక్ట్ అనేది ఉంటుంది, మనం కంప్లైంట్ చేయొచ్చు అని మీరు వివరంగా వాళ్ళకు తెలియపరించవచ్చు. ఈ యొక్క మన యాక్ట్ ప్రకారంగా వస్తువు లేదా సేవలు కూడా తీసుకున్నప్పుడు అది కూడా మనం వస్తువు తీసుకోవడం ఒకటి కాదు, ఏ ఒక్క సేవని మనం తీసుకున్నా అది కన్స్యూమర్ యాక్ట్ కింద వస్తుందన్నమాట. అంటే ఈ యొక్క కంప్లైంట్ మనం ఎప్పుడు ఇవ్వాలంటే ఆ వస్తువుల వారంటీ గ్యారంటీ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. ఆ వారంటీ గ్యారంటీ అయిపోయినాక మనం కంప్లైంట్ ఇస్తే దానికి వాల్యూ అనేది ఉండదు అన్నమాట. అంటే నార్మల్గా మనకు 2 years లోపల మన ఈ యొక్క వస్తువు మనకు చెడిపోయినట్టు 2 years లోపల మనం కంపల్సరీ కంప్లైంట్ ఇచ్చి ఉండాలి. దీనికి మనకు కన్స్యూమర్ యాక్ట్ ప్రొటెక్ట్ యాక్ట్ 1986 మనకు ఏ అవకాశం ఇచ్చారంటే డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ అండ్ సెంట్రల్ అనే కోర్టు 3 type ఆఫ్ మనకు కోర్టు ఇచ్చారనమాట. మనకు డిస్ట్రిక్ట్లో కంప్లైంట్ చేయొచ్చు, స్టేట్లో కంప్లైంట్ చేయొచ్చు అండ్ సెంట్రల్లో కూడా మనం కంప్లైంట్ ఇవ్వచ్చు అనమాట. అంటే కేసు మనం ఏ విధంగా పెట్టాలి, మనకు మోసం జరిగితే మనం కేసు ఏ పేరుగా పెట్టాలి, నిర్లక్ష్యం అనేది మనం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అండ్ సేవా లోపం అనేది చెప్పాలి అండ్ మోసపూరిత వ్యాపారం అని మనం మెన్షన్ చేయాలన్నమాట. అంటే మనం కంప్లైంట్ ఇచ్చిన విధానం అన్నమాట ఇది. అంటే కన్స్యూమర్ ప్రొటెక్ట్ యాక్ట్ ఉద్దేశం ఏంటి, మనం దీని మెయిన్గా ఉద్దేశం ఏంటంటే నాణ్యమైన ఉత్పత్తులు మరియు సేవలను పొందాలని. మనకేం కావాలి, మన జీవితానికి నాణ్యమైన ఉత్పత్తులు మరియు ఇంకేంటి సేవలు. అలాగనే మోసపూరిత ప్రకటనలు మరియు వ్యాపార పద్ధతుల నుండి రక్షణ పొందే హక్కు. మనకు హీరోయిన్లు ఏం చేస్తారు, మనకు ప్రకటనలు ఇస్తారు, వాళ్ళని చూసి వాళ్ళంట పోయి మన ఆ వస్తువు నంబర్ 1 అని కొంటాం. అంటే ఆ వస్తువులు మోసపోయినా కానీ మనం వాళ్ళ పేరు మీద కూడా కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉందని, అంత పెద్ద అవకాశం మన రాజ్యంలో ఉందనేది మీకు తెలుసా? తెలియదు. ఇప్పుడు తెలుసుకున్నారు కదా. అంటే గొంతెత్తి మాట్లాడడానికి మీకు ప్రకటనలు కూడా నిన్న మొన్న నాకు తెలిసి ఒక టీవీ ఛానల్లో మేము మా మేడం గారిని చూసి మేము ఆ ఫ్లాట్ కొన్నాం, ఇప్పుడు ఆ ఫ్లాట్ మాది కాదంటున్నారన్నారు. అంటే ఆ ప్రకటన చూసిన ఆ ఒక్క సినీ హీరోయిన్ మీద కూడా కేసు వేశారనమాట. సింపుల్గా అంటే న్యూస్ పేపర్ టీవీస్ ఎక్కువ చూడాలన్నమాట.
అంతేనా? ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్, వాట్సాప్ తక్కువ చేయాలి. ఓకే, నో ప్రాబ్లం నాన్న. అలాగనే మనకు అవకాశం చూసారా, అంటే ఎంత పెద్ద వాళ్ళని మనం చూస్తున్నాం, వాళ్ళని భయపడి మనం ఇవ్వకుండా ఉండద్దు. ఏం చేయాలి? వీళ్ళని చూసి మనం కొన్నాం, ఎందుకంటే వీళ్ళు పెద్దవాళ్ళు. అలాగే మన హక్కు అనేది చాలా పెద్దగా మనకు 1986లో ఇచ్చారు. ఇది 2019లో మార్చి అతి త్వరలో ఎలా మార్చాలంటే 2019 వచ్చేవరకు మనకు బిల్లింగ్ అనేది ఈ-కామర్స్ సెక్టర్లో వచ్చిందనమాట. అంటే మనకు ఈ ఒక సెక్టర్లో వచ్చిన తర్వాత కొంచెం చట్టాలు చేంజ్ చేసి అతి త్వరలో ఒక కంప్లైంట్ ఇచ్చేటప్పుడు కంపల్సరీ మనకు ఇన్వాయిస్ కానీ, బిల్లు కానీ, డ్యామేజ్ పీస్ అనే ఫోటో కానీ మన దగ్గర ఉండాలి. అయితే మనం కంప్లైంట్ చేసినాక మనం కంప్లైంట్ ఎక్కడ చేయాలనేది క్వశ్చన్ లేదు. మీరు ఇప్పుడు హైదరాబాద్ నుండి ఒక వస్తువు కొన్నా వనపర్తి నుండి కేసు పెట్టచ్చు. మన హైదరాబాద్ నుండి కొన్నాం కదా, నేను హైదరాబాద్ వెళ్ళి మీరు కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు. ఈజీగా మీకు మీ ఇంట్లో ఉండి కంప్లైంట్ చేయొచ్చు. ఆ కంప్లైంట్ చేసినప్పుడు మన దగ్గర ఏమి ఉండాలండి? బిల్, ఇన్వాయిస్. అంటే ఈ-కామర్స్ సిస్టంలోకి వచ్చేటప్పుడు కంపల్సరీ మనం అది చూపిస్తే, ఇంకొకటి చూసి కంప్లైంట్ చేసినాక ఒక 1 రూపీ నుండి 5 lakhs వరకు మనకు 1 రూపీ కూడా కట్టవలసిన అవసరం లేదు. 1 రూపీ నుండి 5 lakhs వరకు మనం ఏ సామాన్ తీసుకున్నా మనం 1 రూపీ కట్టవలసిన అవసరం లేదు. మన కేసు పెడితే లాయర్ని పెట్టాలి కదా, మేము ఉన్న ఖర్చులు ఇందా అని అనుకోవచ్చు. దీనికి మీరు అందుకు వరకు నేను ఫస్ట్ చెప్పినాం, గొంతెత్తి ప్రశ్నించే గొంతు అనేది బయటకు వస్తే మీకు లాయర్లు అవసరం లేదు. మీరే నా వస్తువులు నేను కొన్నాను, నా కష్టం, నా పైసలతో నా వస్తువును కొన్నాను, నా వస్తువు డ్యామేజ్ అని, నా సర్వీస్ ఇవ్వలేదు, నేను సర్వీస్ తీసుకున్నాను అని అంటే మీ గొంతే మీకు ఆన్సర్. మీరు లాయర్ని పెట్టవలసిన అవసరం లేదు. అంటే 5 to 10 lakhs, 10 to 20 lakhs అండ్ CR వరకు మీకు 250 నుండి 1000 వరకు, అంటే మనం చెప్పినది 1 to 5 lakhs వరకు మనం 1 రూపీ లేదు. అండ్ 5 lakhs to 1 CR అబోవ్ వరకు కూడా మనకు జస్ట్ 1000 rupees ఫీజుతోనే మన కంప్లైంట్ అనేది అమలు అవుతుంది. దీని రిజల్ట్ అనేది మనకు 3 monthsలో మన కంప్లైంట్ తీసుకున్న తర్వాత 21 daysలో మనకు కంప్లైంట్ నెంబర్ వస్తుంది. 30 days లోపల మనకు రిప్లై వస్తుంది. అండ్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర కానీ, సెల్లర్ దగ్గర నుండి కానీ మనకు మాటలు మనం మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు ఇవన్నీ వద్దు, మనకు నష్టపరిహారం ఇస్తుంటే కేసు అక్కడికే అయిపోతుంది, అది కాదు అనుకుంటే మా వస్తువు ఇలా కాదంటే మీరు ఎవిడెన్స్ అనేది, ఇంపార్టెంట్ ఎవిడెన్స్ చూపిస్తే సరిపోతుంది. అలాగనే మనం ఈ యొక్క టోటల్ మోర్ వాల్యుబుల్ లాక్స్ అంటే CR దగ్గరికి వాల్యుబుల్ థింగ్స్ అయితే టోటలీ మనకు ప్రాసెస్ అనేది 5 monthsలో క్లోజ్ అవుతుంది అనమాట. అంటే మనం ఒక్కొక్క కేసు పెడితే ఏమో చెప్తారు కదా, 2 years, 5 years, 3 years, 10 years అవుతుందని. ఆ ఒక టెన్షన్ కూడా మనకు ఈ యొక్క కన్స్యూమర్ ప్రొటెక్ట్ యాక్ట్లో లేదు. అందువరకే మీరు ప్రతి ఒక్కరు గొంతెత్తి మాట్లాడి ఈ యొక్క యాక్ట్ ఏంటి అని తెలుసుకొని దీనికి భాగస్వామ్యాలు కూడా మీరు కావాలి. ఎందుకంటే రేపటి యువత అనేది మీరే, రేపు మన రాజ్యాన్ని కాపాడేది మీరే కాబట్టి మీరు ముందుకు రావాలి, దీనిలో భాగస్వామ్యాలు కావాలి, మాతో పాటు జాయిన్ చేయాలి. మనం ఇప్పుడు ఒక ఉద్యోగులను చూస్తే మనం కౌంట్ చేసుకున్నాం, రాజకీయ నాయకులను చూస్తే కౌంట్ చేసుకున్నాం. కన్స్యూమర్లు అన్కౌంటబుల్, ప్రతి ఒక్కరం కన్స్యూమర్లు అన్కౌంటబుల్. అంటే మనల్ని ఎవరిని ఎదుర్కొంటారో మనం అందరూ గొంతెత్తి మాట్లాడి ఒక్కటమైతే మనల్ని అందరూ భయపడతారు. అంతే కదా, మనం మన హక్కుని వినియోగించుకుంటాం అన్నమాట. ఓకే, ప్రతి ఒక్కటి మీకేమన్నా డౌట్ ఇప్పుడు మీకు క్లారిటీయా ఏంటి కన్స్యూమర్ ప్రొటెక్ట్ యాక్ట్ అనేది? మీకు క్లారిటీ అయిందా? సేమ్ ఇలాగనే సార్ వాళ్ళు సారు శౌర్య గారు 30 years నుండి అండ్ చాలామంది ఉన్నాం మేము గ్రూప్, మేము ఈ డిస్ట్రిక్ట్, మేము నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్. అంటే సారు మాకు కొమ్ము వెంకటేష్ గారు సారు
మేడం ఇలా ప్రోగ్రామ్ ఉంది, అవేర్నెస్ కల్పించాలి, మనకు పిల్లలే బలం అని చెప్పినందుకు ఇక్కడ రావడం జరిగింది. అలాగనే ఈ చట్టం ద్వారా వినియోగదారులు మోసపూరిత వ్యాపార చర్యల నుండి రక్షించబడుతూ మరియు వారు తమ హక్కులను వినియోగించడానికి కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019ని చట్టపర సహాయాన్ని మీ అందరికీ వినియోగించవలసిగా కోరుతూ ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమైక్య, క్యాట్కో మరియు కొమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వినియోగదారుల పరిష్కార మార్గాలు అనే అంశంపై చైతన్య సదస్సుని ఏర్పాటు చేసిన మా సభాధ్యక్షులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళ క్లాస్లో చెప్పనంత సబ్జెక్టు మీరు వీళ్ళకి అందించారు. చాలా ధన్యవాదాలు.